బలిమేల డామ్ దగ్గరికి రావడం జరిగింది. డామ్లో లాంచీలు ఇప్పుడే వచ్చినట్టు కనబడింది. ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. బలిమేల డామ్ మళ్ళీ విజిట్ చేద్దాం సార్. ఎలా ఉంది ఫీలింగ్? ఎలా ఉంది? హ్యాపీయా? మరో ప్రపంచం చూసినట్టుగా బీచ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, చల్లగా హాయిగా. ఇక్కడ 2-3 మీటర్లకి అంత స్టెప్ దగ్గర అంత లోతున్నది కాబట్టి ఇక్కడ ఇంకా లోతుంటుంది. కదల మధ్యలో దిబ్బన్నట్టున్నాయి కదా, అక్కడ ఏమైనా పిల్లీలు కానీ నక్కలు ఎలా చేస్తారు అనుకుంటా, కోళ్ళు పట్టాలనుకో ఇందులో ఉన్నాయి ఎగిరిస్తారనుకో, అక్కడ వెళ్ళి అట్టే పోతాయి, దానికి పట్టేసుకుంటారు. ఈ కుప్పల వాళ్ళు ఎగరబెడతారు అక్కడ. అలాగా జరిగేది ఇప్పుడు ఏముంటా ఉంటే మామూలు ఎగరబెట్టి అయ్యేపోతే ఇంకే ఉంది. ఇక గటగలు పడిపోతాయి కదా, గటగలు సమస్యలు అదే అలసిపోతాయి కదా. ఈ పట్టుగా అదే హాయ్ ప్రభా. హాయ్ సార్, బాగున్నారు కదా అందరు? మేము కనపడతాం లేదు ఇంతకి. సూపర్ 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 సూపర్. మరి బలిమేళకి వచ్చారు కదా, మీ ఫీలింగ్ ఒకటి చెప్పండి మరి. ఫస్ట్ మా గురుగారు చెప్తారు. ఇక్కడ ఫీలింగ్ చూస్తుంటే ఎక్కడో బీచ్లో ఉన్నటువంటి ఆనందం కనబడుతుంది. మరి ఇంతకంటే ఫీలింగ్స్ ఏముంటాయి? సార్ ఏపీ సార్ మీరు మీ మాటల్లో. సార్ నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఒడిశా బోర్డర్కి, ఒడిశాలోకి. చిత్రకొండ బలిమేల డాము చాలా బాగుంది, మంచి అనుభూతి చెందినట్లుగా ఉందన్నమాట. ఇక్కడ ఈ యొక్క వాతావరణం, తర్వాత డాము చాలా ఆకర్షవంతంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. మా స్టాఫ్తో ఈ విధంగా ఈ క్షణాలను పంచుకున్న ఆనంద గడియలను పంచుకున్నటువంటి విధానం బట్టి చూస్తే చాలా లైఫ్లో ఎప్పుడు లేనటువంటి సంతోషాన్ని వ్యక్తపరచాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే అక్కడ ఇలాగా చిన్నది లొకేషన్ మళ్ళీ కంటిన్యూషన్ చేయి. లొకేషన్ బాగుంటుంది అంటే జీవితంలో ఇలా బోటు లాల్చి ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. నేను ఒకసారి పైకి లాగా మా గురుగారితో వెళ్ళాము బలిమేల డామ్. జీవితంలో లాల్ చిన్నది ఎక్కడం ఫస్ట్ టైం. ఇలాగ క్యాబిన్ కింద కూడా ఒకసారి వెళ్దాం. రండి మాస్టారు. మిమ్మల్ని ఇలా దిగి ఇలా లోపలికి రావాలి. చింతపండు బాబు. ఇలా ఒకసారి లోపలికి చెప్తారండి. ఇలా కూర్చొని వ్యూ చూస్తుంటే ఒక పెద్ద ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ మరి అందరు స్టాఫ్ అంతా ఇలాగా రావడం కూడా చాలా ఆనందకరంగా ఉన్నాయి. ఓకే రండి హెచ్ఎం గారు. మా తెలుగు సార్ తీసుకొచ్చి అన్ని చూపిస్తున్నారు. ఈ లోపలికి వస్తే అసలు ఏంటో రండి. ఇలాగా ఎన్నో అవుట్ పొల్యూస్ నీ పాట పొల్యూస్ థ్యాంక్ యూ. మీరు రాలేదు, ముగ్గురు లాంచ్ ఒకసారి చూద్దరు కదా, చూసారా ఆల్రెడీ? ఓకే, నేను ఫస్ట్ టైం చూడడం, ఫస్ట్ టైం లాల్ చిక్కడం కూడా ఫస్ట్ టైం. ఇక్కడ అటు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ముంచింగ్ పుట్టు జన్సి ఒరే దిగేటప్పుడు తీస్తే ఎలా ఉంటుంది? ఓకే అయినట్టు. ఓకే లాంచ్ దిగేటప్పుడు
అవుతుంది. చెక్కలు ఇలాగే వేస్తారు. టీ మాత గడ్డ కూడా పడాలి. ఇది బళ్ళు దాటించేటటువంటి ఓల్డ్ కేరియర్. దీన్ని మరి ఇప్పుడు పని దీనికి అంత లేదు కనుక దీన్ని అలా మూలలో పెట్టేశారు. ఓకే, అలాగా పైదాకా ఈ డ్యామ్ ముందున ఉన్నటువంటి పదండి పైకి వెళ్దాం. మన సెక్యూరిటీకి అడుగుదాం. వెళ్ళిపోవచ్చా? తెలుగు వాళ్ళే ఉంటారు. సార్. మల్కనగిరి డిస్ట్రిక్ట్. మల్కనగిరి. ఇటుకొని అటు వెళ్తున్నాం కదా. ముందుకెళ్తున్నా వెనక్కి తీసుకొని పోవాలి. పో, మేము నడుస్తుంటే నువ్వు ముందుకెళ్ళి. పర్లేదు తిరిగిపోతాడు అక్కడికి వెళ్ళిపో. సరే, ఎలా ఉంది? ఫస్ట్ టైం మీరు లాంచ్ ఎక్కినట్టుకున్నారు. ఇప్పుడు ఓకే, తిప్పే. చాలా అద్భుతం ఇచ్చింది సార్. ఇప్పుడు వెనక్కి వెళ్ళు. అలా వెళ్ళిపోతుంది. అది మిత్రుడు ఎంత ఫాస్ట్ ఉండాలి. పరిగెడుతుంటారు మరి. అదే కదా, డామ్లోకి ప్రవేశిస్తున్నటువంటి ముఖద్వారంలో ఉన్నాం మనం. పిఎస్ మాస్టర్, ఎలా ఉంది మీ ఆనందం? అవధులు లేకపోతుందా? చాలా అసలు ఆనందానికి నెక్స్ట్ వచ్చినప్పుడు సురేష్కి తీసుకొచ్చేద్దాం. సురేష్ని మేడం మరి. అదే కదా, మీ బావని మెయిన్ మర్చిపోకూడదు. బావని మర్చిపోకూడదు. సయ్యాన్ని అస్సలు మనం లాస్ట్ రోజు పెట్టారు సార్. ఫోటో తీద్దాం. ఫోటో తీద్దాం. లేదు, ఫోటో లేదు. ఆపు ఒకసారి. ఆపడం అంటే ఒక్కసారి కృతజ్ఞత కృతిని చేసి వస్తాను. అమ్మకు వందనం, తల్లికి వందనం, అమ్మకు వందనం, అమ్మకు వందనం. ఫోటో కూడా ఒకటి. ఓకే, ఇదొకటి పైకే. ఓకే రండి, బాగుంది. ఓకే, వీడియో అవుతుందా? సరిపోద్దులే ఒకటి. రండి, ఇలా పెడదాం. ఇద్దరు కూడా కనిపించట్లేదు. ఇద్దరు కూడా ఓకే. అక్కడ రికార్డ్ అవుతుందా? సార్ సింగిల్ తెద్దాం తర్వాత. రండి సార్. ఇది కనపడనా? భలే ఉంది. ఓకే, ఒక్కడే ఒక సింగిల్ అక్కడ. మీరు తీసుకోండి సార్. సింగిల్ కొట్టి బాగుందా? బాగుంది లొకేషన్. హైలైట్ ఉంది. మంచి లొకేషన్ సార్ ఇది. చాలు దానికి సరిపోద్ది. ఎలా ఉంది సార్? హైలైట్ అండి.
ఇంకంతే మాత్రం అంతేనా గురుది ఇక్కడ నుంచి ఒక పుట్ట కొట్టు నాకు. కెమెరా మ్యాన్ ఫోటో ఫోన్ ఇచ్చారు సార్ అక్కడ మాత్రం. ఓకే లాంచ్ వెళ్తున్నట్టు ఇక్కడ డన్. రైట్. మనం ఎక్కిన లాంచ్ కూడా ఇప్పుడు బయలుదేరిసింది చూసారా? వెళ్ళిపోయింది. మనం ఎక్కాం కదా ఇందాక, మనం ఎక్కాం కదా ఆ లాంచ్ కూడా. ఆహా చిలుకలు. ఫోన్ కూడా వచ్చేస్తుంది సార్. ఓకే సార్ సార్కే చిలుకలు, ఆర్టిఫిషియల్ చిలుకలు. వా చల్లగా ఉందండి మరి సార్. ఫోన్ వస్తుంది సార్ నీకు. ఫోన్ వస్తే అలా ఉన్నాయి. కొత్త నెంబర్. ఇంకా కొత్త నెంబర్. కొత్త నెంబరా? మొన్న వచ్చావు కదా అయ్యేట్లా చూడు. ఆ నెంబర్ బాబీ. కానీ పార్క్ కూడా గుర్రాలు ఉన్నాయండి. బాబీ ఏమో అటుపక్క అందమైనటువంటి గుర్రాలు, ఆర్టిఫిషియల్ జీబ్రా, అక్కడ ఎలుగుబంటి, ఇక్కడ గుర్రము, అక్కడ కుందేళ్ళు, పందులు, ఏనుగులు, అక్కడ ఏనుగులు. ఓహో ఎంత అద్భుతం. అద్భుతంగా ఉందండి. సూపర్ సూపర్ సూపర్. ఇటుపక్క మా పక్క కాదు, అటుపక్క చాలా అద్భుతం. ఒక జీబ్రా, ఒక ఏనుగు, ఒక తాబేలు, కుందేలు మాత్రం ఉంది సార్. పులి నాకు బాగా నచ్చిందండి ఫోటో. అది కూడా సేవా ఇలాగొచ్చాయి. ఇక్కడ ఒకటి ఇలాగా ఇక్కడ నుంచి కొట్టే. అమ్మయ్యా రండి. వస్తాను. బాగుంది, సిగ్గులో బాగుంది. అంతే. నీడ వచ్చింది. నీడొచ్చిందా? నీడ వల్ల అసలు ఫోటో అనిపించట్లేదు. నీడ ముఖాలు నీడ వచ్చేస్తున్నాయి. ఓకే నాది ఒక్కటి కొట్టండి సార్. రండి ఫేస్ మెషర్ ఇచ్చేయండి వ్యూ పాయింట్లోకి రండి. చిల్లైనటువంటి ప్రాంతం. ఆహా ఏముంది. ఆహా కొట్టండి. ఇక్కడ కొడితే అటుపక్క లాంచ్ కూడా పోతుంటుంది. ఓకే మీ పోనివ్వండి. ఇదే హైలైట్ అవుతుంది. చేపలు కూడా ఉన్నట్టుగా ఉంది. వాళ్ళ కూడా పెట్టారు. ఇది ఒక పెద్ద సముద్రం. పెద్ద సముద్రం లాగా ఉంది ఇది. ఎవరికి? అదే అబ్బో నాకు కూడా తిరిగిపోతాయి బాబు. నాకు కూడా తిరుగుతుంది రా. అక్కడికి మనం పోతే ఎలా ఉంటుంది? అదే అక్కడ నుంచి నడుచుకు రావాలంటే చాలా దూరం కదా, అందుకనే డైరెక్ట్ ఇక్కడ వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోతాం అనేసి అనుకున్నాం. ఇది ఒక పెద్ద అనుభూతి అండి బాబు. అదే షూటింగ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇలా తీసుకోండి సార్. అందరిలా వచ్చాను రండి. బాగా కనబడుతుందా? తిరుగుతుందా? రండి. వచ్చిన తర్వాత పూజ కూడా వస్తుంది. నాకు అప్పుడు అర్థమైంది. నేను అనుకుంటూ వచ్చేస్తున్నాను కదా, దానివల్ల కనిపించట్లే. ఇప్పుడు ఒకటి తీసేసి మంచి హెచ్డి కెమెరా ఇవ్వండి. కెమెరా ఒకటి ఇవ్వండి. కెమెరా ఇస్తే అటు క్యాప్చర్ అయిపోవాలి. అటు వెనకాల ఉన్నటువంటి డామ్ పడాలి. ఓకే థ్యాంక్ యూ.
అది ఆపేవా? ఓకే, ముందు అల్లా అది ఏంటంటే సో వెరీ బ్యూటిఫుల్ అన్నమాట. అల్లా దీవి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఒక రోజంతా ఉండిపోవాలండి దీవిలో. అది కాకుండా ఇంకా మంచిగా ఉంటాయి సార్. వెళ్తే వెళ్ళే కానీ లోపల ఏమైనా చిత్తపూల పెద్ద పూల లేకుండా చూసుకోవాలి. అన్నదనుకో ఇటు ముసలు కూడా ఉంటాయి కదా. అంతే నవ్వండి సార్, మీరు నవ్వితే సరిలాగా వస్తుంది. వీడు మా కార్ డ్రైవర్ అండి. ఇతను అవుట్ గేట్ ఒకసారి లాగా అది అవుట్ గేట్. అక్కడి నుంచి వాటర్ ఏమో అలాగా అండర్ గ్రౌండ్ సీలియర్లోకి మంచి తాగడానికి మంచినీరు. ఓకేనా? ఓకే రండి దిగండి. అమ్మ వేడి అంతా తగ్గిపోయిందండి పైకి ఎక్కితే గాలి కింద నుండి వేడి. నువ్వు తీయడం కదా ప్రభా, నువ్వు కూడా నడాలి. అలా రయ్యి 2-3 రౌండ్లు తొక్కొట్టు. టైట్గా కదా ఇదే ఫస్ట్ టైం. అయినా మీరు కట్టడాలు ఎలా పూడ్చినారు? ఇసుక మీద పేర్చినట్టున్నారు కదా. ఇచ్చేస్తాను కానీ ఆడు బస్సుల దగ్గర ఇలాగే చెప్తాను. ఓకే స్టాప్ చేసే. ఇక్కడ నుంచి ఇక్కడ నుండి కాదు, దార్పణ నుండి ఇక్కడ నుండి రండి ఒకసారి బండి ఎక్కేటప్పుడు ఒకసారి చిన్నది అలా క్యాప్చర్ చేసి అలా సార్ టోపీ మీద ఎక్కువ కాన్సెప్ట్ చేయాలి. మీకు కాదు, బుర్ర మాడిపోతుంది తీసేస్తే. అదే అనమాట, అందుకే టోపీ అందుకే అక్కడ కాన్సెప్ట్ చేయాలి. దాని ఫీలింగ్ వేరుగా ఉంటుంది కదా. అదే అనమాట. ఎక్కండి గడి ఎక్కండి. అంతే ఏం సార్ ఎలాగుంటుందో.